రక్షకుడైన యాషువా మెస్సీహ్ వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలంలో షలోం తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన అదోనై వారు మనకి అనుగ్రహించినటువంటి కృపను బట్టి, దయా సంకల్పను బట్టి ఆయనకే మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, అది జీవమునకు తీసుకుని వెళ్తుంది. అలాగే నాశనానికి పోయే ద్వారము అది వెడల్పుగా ఉన్నది, అది మనకి నాశనానికి నడిపించే విధముగా ఉన్నది. రెండు మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి, జీవ మార్గము, విశాల మార్గము. జీవ మార్గము మనని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుంది, విశాల మార్గము నిత్య నరకాన్ని తీసుకుని వెళ్తుంది. ఈ భూమి మీద మనం దేనిని అనుసరించి జీవించాలి అనేది అది మన మీద ఆధారపడి ఉన్నది. ఆనాడు మెస్సియా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమునై ఉన్నాను అని. ఈ లోకంలో జీవ మార్గాన్ని వెంబడించాలి అంటే మనము చూడవలసినది మన రక్షకుడైనటువంటి యెషువా మెస్సీహ్ వారి యొక్క జీవితాన్ని. ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఈ భూలోకంలో ఎలా జీవించాడనేది మనకు అర్థమవుతుంది. అందుకే 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన తర్వాత ఒక మాదిరికరమైన జీవితాన్ని మన కోసం చూపించాడు. కాబట్టి మనము ఆయన సొంత రక్షకుగా అంగీకరించినటువంటి మనము ఆయనను పోలి ఆయన అడుగుజాడల్లో నడవాలి. మరి ఇజ్రాయిల్ కాలంలో కూడా తన ప్రజలకి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, చూడుము, జీవమును ఆశీర్వాదాన్ని నీ ఎదుటి పెడుతున్నాను, మరొకటి మరణమును కీడును నీ ఎదుటి పెడుతున్నాను, మరి ఏది పొందాలి అనేది నీవే నిర్ణయించుకో అని ఇజ్రాయిల్తో మాట్లాడాడు. ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు కూడా జీవ మార్గంలో నడవాలని, యెషువా మెస్సీహ్ వారి యొక్క అడుగుజాడల్లో జీవించాలనేదే ఆయన యొక్క చిత్తమైనది. ఆ విధముగా మీరు జీవిస్తారని మరి సర్వశక్తి యొక్క తండ్రి నామంలో, యెషువా మెస్సీహ్ వారి పరిశుద్ధ నామంలో మీ అందరిని కూడా దీవిస్తున్నాము. తండ్రి అయిన అదోనై వారి కృపయు, మన రక్షకుడైనటువంటి యెషువా మెస్సీహ్ వారి ప్రేమయు సమాధానము మీకు కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయామయుడా, సర్వశక్తి గల తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మాకై ప్రాణం పెట్టిన యాషువా మెస్సీహ తమ మహిమగల నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఆకాశములు, మహాకాశములు, అందున్న సమస్తమును సృష్టించిన మా సృష్టికర్తను గొప్ప తండ్రి స్తోత్రాలు. తండ్రి, ఆకాశం తమ సింహాసనం చేసుకున్నారు, ఈ యొక్క భూమిని తమ పాదపీఠం చేసుకున్నారు. ప్రతి నిత్యము కూడా కోటాను దూతలతో పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అంటూ స్తుతింపబడుతున్న మా గొప్ప తండ్రి స్తోత్రాన్ని ఆయన. తండ్రి, ఈ చివరి దినాలను, ఈ అంత్య దినాల్లో, ఈ యొక్క అపాయకరం దినములలో మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. నశించిపోతున్న మా జీవితాలను నిజంగా వెతికి రక్షించి అయ్యా యెషువా మెస్సీహ్ వారి లోకానికి మా కోసం పంపించారు. ఆయన బలియాగం చేత నాయన మాకు గొప్ప విమోచన, రక్షణ జీవితాన్ని అనుగ్రహిస్తున్న తమ కృపను బట్టి స్తోత్రాలు. తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. వారి వారి విశ్వాస జీవితాన్ని బలపరచండి, వారి వారి అవసరతలను జ్ఞాపకం చేసుకోండి. మెస్సీహ్ వారి పరిశుద్ధ నామంలో వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి నాయన. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు శోధనలో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. పరిశుద్ధుడా, ఆసుపత్రుల్లో నాయన అయా చికిత్స పొందుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాసు అలాగే నాయన ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి మంచి జ్ఞానమును అనుగ్రహింపచేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలకి కృపను అనుగ్రహింపచేయండి. వృద్ధులకు కృపను అనుగ్రహింపచేయండి.
విధవరాలందరికీ కూడా కృపను అనుగ్రహింపచేయండి. అనాథ పిల్లలకి కృపను అనుగ్రహింపచేయండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అలాగే నాయన సేవా జీవితాన్ని కలిగినటువంటి ప్రతి దైవజన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి. ఇంకా అనేక మందికి నాయన తమ సత్యమును, తమ ధర్మ విధులను, తమ ఆజ్ఞలను బోధించుటకు నాయన వారికి సమస్తమైన జ్ఞానమును, వివేకాన్ని అనుగ్రహింపచేయండి. అయా, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యవనస్తుల జీవితంలో మేలు చేయండి. వివాహం యొక్క దాంపత్య జీవితాన్ని ప్రారంభించినటువంటి అయ్యా ప్రతి యవనస్తుని కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆశీర్వదించండి నాయన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం, అయా మా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, అధికారులు, న్యాయాధిపతులు, అయా తండ్రి, వారందరినీ కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, తమ కృప, తమ కావుదల ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహింపచేయండి ఆయన. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మేలు చేయండి. వారి గర్భాలను తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా తండ్రి, ఈ ప్రార్థనను వింటున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దర్శించారని, బలపరిచినారని నమ్ముతున్నాం. అయ్యా తండ్రి, ఈ లోకంలో మా ఎదుట నాయన 2 మార్గములు ఎంచి ఉన్నారు తండ్రి. అయ్యా, విశాల మార్గం పోతే మాకు మరణము, కీడు అనేది సంభవిస్తే నాయన. అదే విధముగా తండ్రి, జీవ మార్గాన్ని మేము వెంబడిస్తే నాయన, అయ్యా తండ్రి, సత్యాన్ని ప్రేమించిన ఆయన మేలుకరమైన మార్గములు మేము జీవించినట్లయితే నాయన, అయ్యా తండ్రి, నిత్య జీవాన్ని మేము పొందుకుంటాం తండ్రి. ఈ లోకంలో మేమెందుకు ఈ ప్రయాణాన్ని ప్రారంభించామో దాని కొరకు మేము ఎదురు చూడటానికి సహాయం తెచ్చండి. మా గురిని, మా గమ్యమును మేము చేరుకున్నట్టుకు నాయన, ఈ విశ్వాస యాత్రలో తండ్రి తమ ఆత్మ సహాయం అందరూ కూడా అనుగ్రహింపచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, మహిమ తెచ్చుకోమని, ఈ వాగ్దానం గల మాటలు నాయన వారి జీవితంలో ఫలింపచేయమని యాషువా మెస్సివారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన అదోని వారి కృపయు, మన రక్షకుడైనటువంటి యాషువా మెస్సివారి యొక్క సమాధానమును మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. షలోమ్.